ఎండ రావడంతో మా మూగజీవాలకు ప్రాణం వచ్చింది. పిల్లిబాబు, పిల్లిబాబు, బాబు ప్రదక్షిణ చేస్తున్నావా? వెరీ గుడ్. జై గోమాత. నువ్వు కూడా పగలాముఖి గోకి ఫ్రెండ్ అయిపోయావా? పిల్లిబాబు, సీతాపండ్లు చూస్తున్నావా? సీతాఫలాలు చూస్తున్నావా? ఎలా దొంగతనం చేయాలని తోలు పీకేస్తాను. ఇక్కడ సీతాఫలాలు ఉన్నాయి కదా. పిల్లిబాబు చూడండి ఎక్కడున్నాడు. ఇవాళ మెల్లగా నడుచుకుంటూ మా ప్యారీ బగలాముఖి గోమాత కూడా వచ్చింది. వచ్చి ఒక గంట సేద తీరింది ఇక్కడే. రుద్రాణి, నువ్వు కూడా వచ్చావా? వర్షం ఆగితే చాలు మా గోవులకి ఎంత అభిమానమో మేమంటే. రుద్రాణి వచ్చేసింది. ఇంతసేపు ఎంత జోరు వర్షము. రుద్రాణి, నువ్వు కూడా వచ్చావా? వర్షం ఆగితే చాలు మా గోవులకి ఎంత అభిమానమో మేమంటే. రుద్రాణి వచ్చేసింది. ఇంతసేపు ఎంత జోరు వర్షము. రుద్రాణి, ఫుడ్ తీసుకునేసి రిలాక్స్ అవుతూ ఉన్నారనమాట రుద్రాణి ఆ చిన్నారి గోవు. మా చిన్నారి పిల్లులు. ఆ గోవులకి ఏం పెడుతున్నాను అని చూస్తున్నావా చిన్నారి పిల్లి? నన్ను షికారుకి వెళ్తున్నావా? కాస్త ఎండ వచ్చిందమ్మా. ఎంత ప్రశాంతంగా ఉన్నాయో వీడి పని. నన్ను ఇక్కడొకటి ఇక్కడొకటి సూర్యరశ్మికి ఎలా సేద తీరాలో ఆడుకుంటున్నారు చిన్నారి పిల్లలు. చిటిమియాం. తరువాత ఆనంద భైరవి గోవు వచ్చింది. తనకి ఫుడ్ ఇచ్చాక తను కూడా భుజించి సేద తీరుతూ ఉందన్నమాట. మా పిల్లిబాబుకి ఆనందం. బజ్జో పిల్లిబాబు, నేనేం చేయనురా, నేను మేడ మీదకి వెళ్తున్నా, నువ్వు బజ్జో పిల్లిబాబు. మా మూగజీవాలకి ఎండ రావడంతో ఎంత ఆనందంగా ఉందో. అలిచిపోయాయి 3-4 డేస్గా చల్లని క్లైమేట్కి కదా. నన్ను క్యాట్ కూడా అంతే. ఎప్పుడెప్పుడు ఎండ వస్తే డోర్ మ్యాట్ మీద పడుకుని నిద్రపోవాలా అని. పప్పి, తిన్నావా? వెళ్ళి ఆడుకో పప్పి. వెళ్ళి ఆడుకో, మళ్ళీ వర్షం పట్టి తడిచిపోతావు. భలే వస్తారే ఆకలేస్తే. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, మాకు భోజనం పెడతారు అని. పప్పి, చిన్నారి పప్పి. భైరవుడు, భైరవి.